మంచే కదా. ఇవాళ మీకోసం నేను మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన, జల్దిన చెప్పుకుందాం బార్రి. చలో ధూమ్ దా ముచ్చట్లు షురు. దిల్ రాజు వచ్చినాడు, అల్లు అరవింద్ పోయినాడు, నాగార్జున వచ్చినాడు, వెంకటేష్ వచ్చినాడు, డీజే టిల్లు వచ్చినాడు, కిరణ్ అబ్బవరం కూడా వచ్చినాడు. కానీ చిరంజీవి పోలేదు, మహేష్ బాబు కనవలేదు, చిన్న ఎన్టీఆర్ పోలేదు, ప్రభాస్ అన్న అటు కెళ్ళేజు లేదు, రామ్ చరణ్ స్వామి నజరే వేయలేదు. ఈ రాగం ఏంటంటే రానుల్లా. అయితే సినిమాలతోని మన సీఎం సారు, అయ్యో పేరు చెప్పకుంటే లేని పొంతిప్పలా, మన రేవంత్ సారు సినిమాలతోని మొన్న బేస్తారన్నాడు. మీటింగ్ పెట్టే కదా, మీకు కూడా చెప్పిన. పూల గుత్తులు ఇచ్చుడు, శాల్వాలు కప్పుకునుడు, కూసోని షాయి బిస్కెట్లు తినుకుంటా సినిమాల గొప్పతనం గురించి మాట్లాడినడిచింది. ఇక బయటకు వచ్చి దిల్ రాజన్న ఏదో పెద్ద ముచ్చట్నో ఏది చిన్న ముచ్చట్నో చెప్పుకొచ్చి అవతల పడ్డాడు. కానీ జనాలకు మాత్రం ఈ మీటింగ్ చూసినాక టీవీలో వచ్చే జోకుల ప్రోగ్రాంలు చూసుడు బంద్ పెట్టి ఈ మీటింగ్నే తాపకోసారి చూసి కిస్స నవ్వుకుంటా కారడ్డాలు ఆడుతారు. అగో సూరాదురు మీరు ఇట్లా అవుగాని మన రేవంత్ సార్తోని సినిమాలోళ్ళ మీటింగును మీరు చూసిండ్రు కదనోళ్ళ. హైదరాబాద్ పట్నం అట ఇంకా రాను దునియాలనే ఎంటర్టైన్మెంట్ పట్నం లెక్క మారుతుందట. అంటే జోకు సినిమాలు సీరియల్లు చూసి మనం ఎట్లా నవ్వుకుంటాం, అగో గట్లా అన్నట్ట ఏంది. అయితే మన హైదరాబాద్ పట్నాన్ని చూసి కిస్స నవ్వుకుంటారా ఎట్లా? ఇగో గిట్లనే అంటాన్లో మరి మన సోషల్ మీడియా జనాలు. ఇంతకు అరవింద్ సారు పట్నాన్ని పొగిడినట్ట, ఎకిరిచ్చినట్ట, లేకుంటే మీటింగ్ చూసినాక రేవంత్ సార్ను బనాయించిండా, ఇగో గిట్లనే అనుకుంటుండ్రు. ఇక ఇదిట్లుంటే అంబటి రాంబాబు అన్న సోఫా సిద్ధాంతం చెప్తున్నాడు. పుష్ప 2 సినిమాల కదా అల్లు అర్జున్ ఎమ్మెల్యేలకు మంత్రులకు సోఫాల పైసలు పంపుతాడట. గట్లనే రేవంత్ సార్కు కూడా సోఫాల పైసలు పంపితే ఈ సినిమాలోళ్ళ మీద కోపం పోతుంది అని సోషల్ మీడియాల జోకులు వేలుతున్నాయి. ఇక ఇప్పుడు ఇది చూడుండ్రోల్లా, అప్పట్లో కూడా అటు ఆంధ్రాల జగన్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమాలోళ్ళతోని మీటింగ్ పెట్టిండు. జగన్ అన్న కాడికేమో ఒక చిరంజీవి, ఒక ప్రభాసు, ఒక మహేష్ బాబు, ఒక రాజమౌళి, ఒక నారాయణమూర్తి, ఇగో ఇట్లా పెద్ద పెద్దోళ్ళు విమానంలో పోతే మా రేవంత్ అన్న కాడికి వీళ్ళెవ్వరు రాకుండా ఒక కిరణ్ అబ్బవరం, ఒక సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ సాయి రాజేషు, మురళీమోహన్ తాత, ఇగో గిసింటోళ్ళు వచ్చుడేంది. సరే నాగార్జున వెంకటేష్ వచ్చిర్రు, మరి చిరంజీవి జగన్ కాడికి పోయి రేవంత్ అన్న కాడికి ఎందుకు రాలేదు? మహేష్ అన్న ఎందుకు ఇగో ఇటుకెళ్లే చూడలేదు? ప్రభాస్ అన్న ఈ మీటింగును ఎందుకు పట్టించుకోలే? మా రేవంత్ అన్న అంటే గంత అలుసా? మా రేవంత్ సార్కి అంత సీన్ లేదా హై అని కొందరు రేవంత్ అన్న అభిమానులు మోకం మార్చుకొని అలుగుతున్నారట. సరే ఇక ఈ సోషల్ మీడియా కారడ్డాలు గిట్లుంటే అసలు సీఎం సారు మీటింగుకు ఒక్కలన్నా ఆడోళ్ళు పోలేదోల్లా. హీరోయిన్లో లేకుంటే మహిళా డైరెక్టరో, మహిళా ప్రొడ్యూసరో, కమస్కం క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే బొచ్చడు మంది ఉన్నారు. ఇక వాళ్ళ దాంట్లోనన్నా ఎవరో ఒకరు ఇక ఇట్లా ఒక్క మహిళ కనవడలేదోల్లా. మరి ఇండస్ట్రీ అంటే మొగోళ్ళదన్నట్టేనా, లేకుంటే రేవంత్ సార్ వాళ్ళని వద్దు అని అన్నాడా? ఇంకో ముచ్చట, అసలు ఈ మీటింగులా మన తెలంగాణ వాళ్ళ జాడనే కనవడలేదోల్లా. డైరెక్టర్ శంకర్ అన్న లేడు, విజయ్ దేవరకొండ కంటికి కనవడలే, నితిన్ విలిసిర్రో లేదో మనకు తెలియదు, నారాయణమూర్తి సారు ఊసేలేదు. ఇట్లా తెలంగాణ తరమే కనవడలేదోళ్ళ నాకైతే. అవుగాని మీరు పేలాలు బుక్కుతారా అనోల్లా. వెనకట మా నాయనమ్మ చేసేది ఎండిన మొక్కలతోని. ఇక ఇప్పుడంటే టాకీస్లకు పోతే ఒక పేలాల ప్యాకెట్ కొనుక్కుంటా, గదేనుల్లా పాప్కార్న్ అంటాను చూడు, గది. మరి టాకీస్ల రేట్ ఏమన్నా తక్కువ ఉన్నదా? టికెట్ రేటు కంటే ఈ ప్యాలాల రేటే ఎక్కువ ఉన్నది. ఇక ఇది చాలదని ఈ ప్యాలాల మీద కూడా మన సెంటర్ పైసల మంత్రి నిర్మలక్క మన మీద పాయరంతో పన్నేస్తుంది కాదు. అరే అవంటే ఉప్పు కలిపిన ప్యాలాలకు ఒక పన్ను, మసాలా కలిపిన ప్యాలాలకు ఇంకో పన్ను, చక్కెర కలిపిన ప్యాలాలకు పెద్ద పన్ను. ఇదాట కథ. ముచ్చటేందో సుద్దురుగాని రాని మరి. ఓషి నీ కథ సల్లగుండా మన నిర్మలక్క నజరు పాలాల మీద ఎందుకు పడ్డదో, ఆఖరికి వీటి మీద కూడా జీఎస్టీ అని పన్నేస్తున్నది. సరే పన్నేస్తే వెయ్యని, పాలాలు గదే పాప్కార్న్ అంటారు చూడండి, పాప్కార్ను గా పాప్కార్ను. కానీ పాప్కార్న్లలో కూడా రకాన్ని బట్టి పన్నేస్తున్నదోల్లా మేడం గారు.
ఏందయ్యానంటే ఇప్పుడు ఏమి కలపకుండా పొట్లం గట్టని పేలాలు కొంటేనేమో వాటి మీద 5% పన్ను కట్టాలి మనం. ఉప్పు కలిపిన పేలాలు బుక్కబుద్దయి ప్యాకెట్ కొన్నమే అనుకో, ఇక వాటి మీద 12% జీఎస్టీ మనమే కట్టాలి. ఇక చక్కెర కలిపిన పేలాల ప్యాకెట్ కొంటే దాని మీద 18% జీఎస్టీ అట. అయి పేలాలంటే పేలాలే, ఇంట్లో అలగసలగు పన్నులు ఎందుకు, ఒకటే పన్ను పెడితే ఏమవుతుంది అని అనొచ్చు. కానీ అట్లా కాదట. అంటే మసాలా మీద జీఎస్టీ ఉంటుంది కాబట్టి ఆ మసాలాను పేలాలలా కలిపితే ఆ జీఎస్టీ కూడా కట్టాలి అంటుంది. చక్కెర మీద ఇంకో పన్ను ఉంటుంది కాబట్టి ఆ పన్ను కూడా ఇంట్లోనే కట్టాలి అని చాలా గొప్ప సిద్ధాంతంతో చెప్పుకొచ్చింది పైసల మేడము. नमकीन के नाम में पॉपकॉर्न सॉल्टेड भी सेल होता है कि नहीं? नमकीन है वो, मगर जब पॉपकॉर्न सॉल्टेड सिर्फ नहीं है, उसमें कैरमलाइज्ड पॉपकॉर्न भी मार्केट में आता है एडेड शुगर के साथ. एडेड शुगर के चीज हर एक में रेट एक है, नमकीन के ऊपर रेट कम है. అసలు మేడంకు జనాల మీద ఏమన్నా పాయరమా అసలు కదా? ఇన్నొద్దులు ఈ ఆలోచన ఎందుకు రాలేదబ్బా అని ఇంకా బాధపడుతుండొచ్చు నన్ను అడిగితే. ఇక దీని మీద మన సోషల్ మీడియా జనాలు ఊకుంటారా? మేడం గారిని జరగట్టిగానే అరుచుకున్నారు. వాళ్లకు దోషిన తీర్లా ఏడుచుకుంటేనే నవ్వు తెప్పించేటట్టు మీమ్స్ పెట్టిర్రు. అసలే టాకీసులో ఈ పాప్కార్న్ కొనాలంటే 400-500 రూపాయలు కట్టాలి. ఇక ఇప్పుడు జిఎస్టీ ఎగస్ట్రానట. ఇక ఇంకేంది, పేలాలు బుక్కాలంటే పర్సనల్ లోన్ తీసుకోవాలి కావచ్చు. అసలు రేట్లు ఎట్లా పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. వచ్చిన జీతం అంతా ఈ పన్నులకే వెట్టుడు అవుతున్నదని మస్తు రంది పెట్టుకున్నారు. ఇక ఈ రేట్లతోని వశపడక ఇంతంతా ఇసం దాగి జస్తం అని ఎవరన్నా అన్నరే అనుకో కోపంలా, ఆ ఇసం మీద కూడా జీఎస్టీ పెంచుతావు అని అన్న అంటది కావచ్చు. ఆఖరికి ఇసం దాగి చచ్చే అదృష్టం కూడా లేకుండా ఎత్తదేమో మేడం గారు అని కారడ్డం ఆడుతున్నారు లో పబ్లిక్. ఏదో సినిమాలనుల్లా యాళ్ళకు పేరు యాదకత్తలేదు కానీ ఆ సినిమాల ఒక సన్మాన కార్యం ఉంటది. సన్మానం తీసుకునే టైంకు సాప మీద కూర్చోబెడతారు, క్యాబేజీల దండేస్తారు, సప్పట్లకు బదులు చిటికలు అనుకుంటే చిటికలు కొడతారు. మస్తు జోక్ ఉంటది. ఆ సన్మానం తీసుకునే టైంకు ఇజ్జత్ అనిపిస్తుంది. అగో సేమ్ అసోంటి సన్మాన కార్యమే మొన్న ఒక మంత్రి గారికి జరిగింది. మరి గంత విచిత్ర సన్మాన కార్యానికి మనం కూడా పోయి చిటికలు కొట్టకుంటే ఎట్లా పాని మరి దబ్బునా? స్టేజ్ మీద ఎవరన్నా పెద్ద మనుషులుంటే వాళ్ళకు పూలదండలు ఎత్తారు కదా నొల్ల. అయితే మహారాష్ట్రల మంత్రి సారు ఏదో మీటింగ్ లో పాలు పంచుకున్నాడు. స్టేజ్ మీదకి వచ్చిండు స్పీచ్ దంచేతెందుకు. అంతల్నే ఇగో ఒక అన్న స్టేజ్ మీదకి వచ్చి దండేసిండు. దండేస్తుంటే ఈసారేమో పర్షాన్ అయిపోయిండు. ఇంతకు ఆ దండం చూసిర్రా నొల్ల? అది పూలదండ కాదు, ఉల్లిగడ్డల దండ. అగ చూడుండ్రు వల్ల. దండేసిన ఆయనే రైతు. అయితే మహారాష్ట్రల ఉల్లి రేట్లు అమాంతం పడిపోయినాయి. ఇక అక్కడి బీజేపీ ప్రభుత్వం ఉల్లికి మద్దతు ధర సక్కగా ఇస్తలేదట. ఉల్లి రైతులు తనలాడుతుంటే పువ్వుపాటి ముఖ్యమంత్రి మంత్రులేమో చిత్రం చూసినట్టు చూస్తాన్రట. ఎట్లా అనిపిస్తుంది చెప్పు? అందుకే ఉల్లి రైతు ఈ మంత్రి సార్ వచ్చిన కాడికొచ్చి ఇగో గిట్లా ఉల్లి దండేసి నిరసన చెప్పిండు. ఇక దండ వేయించుకున్న మంత్రి సారు బాధ చూడాలే. ఓ దిక్కు స్టేజ్ మీద పేరంటమాయే, ఇంకో దిక్కు ఈ రైతేమో ఉల్లి దండలతోని ఇజ్జత్ దీచుడాయే. ఏడవాళ్ళను నవ్వాళ్ళను అర్థం కాక ఆడికేలి మాయమైపోయిండు. ఏమప్పా పడియప్పా, వనక్కమప్పా, అన్నామలయప్పా, కొరడా దెబ్బలు ఇరుక్కు, పువ్వు పాటి వేణుమా రొంబ ఇరుక్కు, పేయి మీద వాతలే ఇరుక్కు, నా అందాడు వెట్టాయాను అమరను చంద్రముఖి అల్లి ఉనకి తెలియదు తని ఒరువన్ సెల్వరాగవను పొనియన్ సెల్వను అదన్నట్టు సంగతి. అర్థం కాలేదానుల్లా తమిళం మాట్లాడినా. ఇప్పుడు మనం అట్లట్ల తమిళనాడుకు పోయి ఆడొక పువ్వు పాటి పరందామాయ చాలా విచిత్రమైన నిరసన చేసిండు. సార్ వారి పర్ఫార్మెన్స్ ను మల్క పరకలాం వారుంగల్. వస్తుండు బూషట్ ఏమాయనే. సరే పట్టు, ఇక నీ పెయి నీ ఇష్టం. కెమెరాలు అన్ని రెడీగా ఉన్నాయి. ఇక గాని కొరడా తీసిండు కదా, మొక్కుతున్నాడు. రెడీ స్టార్ట్. ఒకటి, అబ్బా 2, ఇది జర గట్టిగా తాకినట్టున్నది. 3, 4, అగో ఇంకా గట్టిగా తిప్పుతున్నాడు కదా. 5వ దెబ్బకు
అగ్గో 6వ దెబ్బ ఇంకున్నాయా? ఇక జాలట ఎనకైనా చాపిండు. మొత్తం 8 కొరడా దెబ్బలు. ఇంతకు ఈయన ఎవలో ఎరకెనా? తమిళనాడు పువ్వు పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అన్నట్టు. పేరు అన్నామలై. అన్నా యూనివర్సిటీ ముందు ఇగో ఇట్లా కొరడా దెబ్బలు కొట్టుకున్నాడు అన్నట్టు. ఓష్ని ఎందుకు బీజేపీలో ఇంకా ఉన్నందుక ఏంది అని అనుకునేరు. కాదట. అయితే ఈ యూనివర్సిటీల పాపం ఒక ఆడపిల్లను సతాయించిరట. ఇక అక్కడి ప్రభుత్వం ఏమో పట్టించుకుంటలేదట. అందుకే ఇగో ఇట్లా ఆయనకైననే కొరడా దెబ్బలు కొట్టుకొని నిరసన చెప్పిండు. ఆ దెబ్బలేవో నీకు నువ్వెందుకు కొట్టుకుంటావు సారు? నీ వెనక ముందు గంతమంది ఉన్నారు, వాళ్ళని కొట్టుమని చెప్తే నిరసన ఇంకా మంచిగావు కదా అని డిఎంకే పార్టోళ్ళు కారటం ఆడుతాండ్రు. ఆవురు ఇంకా ఒడవలే. ఈ అన్నమలై సారు శపథం కూడా చేసిండు. లో డిఎంకే పార్టీని గద్దెకెక్కించేదాకా చెప్పులు బూట్లు కూడా తొడుక్కోడట. ఇక వారంలో 6 కొరడా దెబ్బలు, 2 రోజులు ఉప్పాసం కూడా ఉంటాడట. మంచొట్లే పెట్టుకున్నాడు పటు. ఇక ఈ కొరడా దెబ్బల కథ అటు తిరిగి ఇటు తిరిగి మన బండి సంజయ్ అన్న దిక్కు మర్రిందోలో. మన బండి సంజయ్ అన్న కూడా ఇగో ఇట్లా కొరడా దెబ్బలు కొట్టుకొని రేవంత్ సార్ మీద నిరసన చెప్పాలి అని డిమాండ్లు అవుతున్నాయి. ఏందో ఏమో పో. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటుదే ఈ జీవితం అని ఎవరో కవి రాసిరు కదా. 100కి 100 పాళ్ళు నిజమే. అసలు కళ్ళు మూసి తెరిచి అంతల్నే ఎన్నెన్నో అవుతుంటాయి, ఏమేమో జరిగిపోతుంటాయి. అప్పటిదాకా నేల మీద నడిచేటోళ్ళు కూడా గాలిలో గిర్ర గిర్ర తిరగచ్చు, ఏదన్నా కావచ్చు. గట్లనే అయింది చూడురు. మరి మీరు ఇట్లా మెకానిక్ ఉన్నట్టున్నది. పెద్ద పయ్య పంచర్ చేస్తాండో లేకుంటే రిపేర్ చేస్తాండో గీ తమ్ముడు చూడిరిగా అటెన్కి ఏమైతుందో. వామ్మో ఓర్ నాయనో, మనిషికి ఇట్లా ఎగిరి పడ్డాడు. ఏమన్నా అయిందా ఏంది? కానీ టైర్ ఏందోల్లా బాంబు వేలినట్టే గట్ల వేలింది. గాలి బాగా రింపినట్టున్నది, అందుకే వేలొచ్చు. పాపం ఆ మెకానిక్ ఏమో గాలినే స్ప్రింగ్ తిరిగినట్టే తిరిగి పడ్డాడు. పాపం తలకాయకు దెబ్బ దాకిందట. ఇప్పుడు దావకన్లు ఉన్నాడు. ఈయన కూడా అస్సలు అనుకోలే కావచ్చు ఇట్లా అవుతుందని. కానీ చూసిర్రానుల్లా అసలు ఎప్పుడు ఏమైతుందో, ఏ టైం ఎట్లా గాలపడుతుందో ఎవ్వరు చెప్పలేరు కదా. అన్నట్టు ఇది కర్ణాటక రాష్ట్రంలో జరిగిందట. ఇక ఇప్పుడు మీది బాధకు పోదాం పార్రి. ఇదైతే ఘోరం అంటే ఘోరం వల్ల. కొందరు కంతిరోలు వేసిన ఏషం చూడరి మీరే. ట్రక్కు డ్రైవర్ గాడు మనిషా లేకుంటే ఇంకేమన్నానా ముంగటున్న బైక్ ను గుద్ది అట్లనే దంచుకోబోయిండు. పాపం బైక్లున్నోళ్ళు ఇరికిర్రు, వాళ్ళను అట్లనే ఈడ్చుకోబోయిండు ఆ ట్రక్కోడు. ఏం దిమాగ్ మంది పాపం, ఎంత నరకం చూసిర్రో. అసలు ఇదేమన్నా సినిమా అనుకున్నాడా ఇంకేమన్నా అనుకున్నాడా కథకున్న వాడెత్తు. ఇక లాస్ట్ కు రోడ్డు మీద పోతున్న జనాలు ఆ ట్రక్కోని ఓవర్టేక్ చేసి ఆపిర్రు. వాళ్ళను దావఖానకు అట్టుకుపోయిర్రు. ఆ డ్రైవర్ గారిని గట్టిగా సన్మానం చేసిరట. ఏందో ఏమో పో, అంత కందిరోలు పాడుపడ్డరు. మనిషి పానం అంటే ఇల్వనే లేకుండా అవుతుంది. అన్నట్టు చెప్పుడు మర్చిన ఇప్పుడు మనం జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాం రారుల్లా. గదే జీవాల గురించి అన్నట్టు. అవి కూడా మన ముచ్చట్లకి వచ్చినందుకు మస్తు తండ్లాడుతున్నాయట. ఏంది పెద్దక్క ఈ నడుమ మనుషుల్ని పట్టించుకుంటున్నావు కానీ మమ్మల్ని దేక్తలేవు, మేము కూడా చిత్రకథలు పడుతున్నాం, మా గురించి కూడా చెప్పరాదు అని అనుకుంటున్నాయట. మరి వాటి మనసుకు గట్ల అనిపించినప్పుడు మనం చూయించుకుంటే ఎట్లనోలా పారి. మరి అగో వాటి పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం మనం. హోషిని కథ సల్లగుండా. రోడ్డు మీద కుక్కలు పిల్లులు తిరిగినట్టే పెద్ద పుల్లులు తిరుగుతున్నాయి కాదల్లా. ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర బార్డర్ కాడనొల్ల రోడ్డు మీద ఓ దిక్కు జనాలు పోతనే ఉన్నారు, ఇంకో దిక్కు అటు దూరంకెళ్ళి చూడుర్రి. ఈయన ఏమో ఫోటో తీస్తాండు. కుక్క అనే రాయింత పులే, పెద్ద పులే. ఓ పిల్లగా ఫోటో మురిపంలా దాని దగ్గరికి పోయే వాయింత అసలుకే మోసం అవుతుంది. ఇంకా నయము ఇది ఎవ్వలి తెరువు పోలే. దానికి ఎన్ని రందులున్నాయో. ఇది ఒక్కటే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఇప్పుడు 11 పెద్ద పులులు తిరుగుతున్నాయో. అగో ఆ పులుల వేట కోసం ఆఫీసర్లు ఊర్లు పొలాలు పట్టుకొని తిరుగుతాండ్రు. సిరిపూరు చుట్టుముట్టు కూడా ఇంకో పులి తిరుగుతాంది. పత్తి చేన్ల పనిచేసేటోళ్ళ మీద మొన్న ఇరుసుకబడ్డది కదా. ఇక అందుకే ఆఫీసర్లు వచ్చి జనాలకు ఇగో గిట్ల ఏషాలు కట్టిస్తాండ్రు. అగో
ఇక ఈ బొమ్మను చూసి పులి వారిపోతుందని వీళ్లకు నమ్మకం పుట్టించి పనులకు తోలుతాండ్రు. ఆగ చూడవు సాటింపు కూడా వేపిస్తున్నారు కదా. వీళ్ళు ఎంత భయపడుతున్నారో కాదా మరి. मंदी वाघ पकडलेला आहे. नवेगाव मंदी आला जंगला मंदी कोणी वावराकडे असेल तर घराकडे निघून या. తాగుబోతోడో లేకుంటే కంతిరోడో వాడలా తిరుగుతున్నాడు అంటేనే భయపడుకుంటా దర్వాజాలు వేసుకుంటాం. అసాంటిది పులే కుక్క లెక్క తిరుగుతున్నదంటే ఇంకెట్లా అనిపించాలి. ఆదిలాబాద్ జిల్లాల పులి భయం అట్లున్నది కదా. ఇగో ఇప్పుడు గీ చిరుతను చూడు నడి రోడ్డు మీద ఆడుకుంటా పాడుకుంటా ఎట్లా పోతాందో. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి పూట జూ పార్కులకి వెళ్ళి తప్పించుకొని రోడ్ల మీద తిరుగుతున్నదిలో ఈ చిరుత పులి. ఏందో ఏమో పటు. అసలైతే కుక్కలు కనబడితేనే భయపడుకుంటా పోతుంటాం. అసాంటిది పులులు సింహాలు కూడా రోడ్ల మీదకి వచ్చి జనాలలా కలిసిపోతున్నాయి. వాటికి గనక కిరిమి లేచింది అనుకో, వామ్మో తలుచుకుంటుంటేనే వణుకుతున్నది నాకు. జర పైలముల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో మీకే చెప్తాన్నా. ఉంటా మరి రైట్గా. ఇక అప్పుడప్పుడు కొందరు కిస్మత్ తలుసుకుంటుంటే నాకే పర్షాన్ అనిపిస్తుంది వల్ల. అసలు పెట్టి ఉట్టిరేమో అనుకుంటా సావంచుల దాకా పోతారు. యమకింకర్లు కూడా దొరికినట్టే దొరుకుతారు. చచ్చిపోయిరని అందరు అనుకుంటారు. కానీ చిన్న దెబ్బ కూడా దాకించుకోకుండా పురుసతుగా సావు నుంచి బయటపడతారు. మరి వాళ్ళు కిస్మత్ గల్లోనే కాదా పారే. అసోంటి మనిషి మన కాడికి వచ్చిండు. ఆయనకి ఏ పాట చూడున్నదో చూద్దరు కానీ రాండ్రి. అగో రైలు గాడి చుక్ 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 అనుకుంటా పోతున్నది కదా. పోతనే ఉన్నది. కానీ మీరు చూడవలసింది డబ్బాలను కాదు, రైలు కింద మెల్లగా నజరేయాలి. ఆగుండ్రి ఏదైనా ఎర్ర గుర్తు పెట్టిస్తా. కనబడుతున్నాడా? మనిషే ఉన్నాడు వల్ల. మరి ఆఖరికి ఏమైతుందంటే వారెవ్వా కిస్మత్ అంటే కిస్మతే పో. అయితే ఈ అదృష్టవంతుడు ఉండే కాడ ఉండకనట పట్టాలు దాటుతున్నాడు. అంతల్నే రైలు బండి వచ్చింది. ఇక ఈయన మెదడు జర్రంత షార్ప్ ఉన్నట్టున్నది. అది వస్తుంటే ఆ కంకర మీద ఆరాంసే ఉన్నాడు. పట్టాల మీదనేమో బండి కింద మనిషి. బండి పోయినాక ఆగా చూడవు దర్జాగా ఎట్లా నడుచుకుంటా పోతాండో. నిజంగా ఈయన గుండె గట్టిది. పానాలు అరచేతిలో పెట్టుకొని మరీ అగో అట్లా ఉన్నాడంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా. ఖయాలు తప్పించారు అటు ఇటు మెస్లేనా అంటే ఓయమ్మనే కథమే అయిపోవు కదా. నిజంగా ఎన్ని లొల్లులు జౌడాలున్నా గాని ఆఖరి దాకా కలిసి ఉండేది ఆలు మగలే. నడుమిట్ల ఎంత మంది వచ్చినా ఎన్ని పంచాదులు పెట్టినా దినం ఎన్ని కోపాలు పెట్టుకున్నా గాని లాస్ట్కు మాత్రం ఒకరి కోసం ఇంకొకరు అన్నట్టే ఉంటారు. ఉండాలే కూడా. నడుమిట్ల వచ్చిన వాళ్ళది ఏముండవి. అగ్గిపుల్ల గీక్తారు పోతారు గంతే. ఇదంతా కాదు గాని ఒక పెన్మిటి ఉన్నాడు. పాపం ఆయన ఇంట ఆమెకు పానం మంచుకుంటలేదు. బీమార్ వచ్చింది. ఇక ఆమెకు సేవలు చేసేదందుకు కష్టంలా ఆమెకు తోడుగా ఉండేదందుకు కొలువు కూడా ఇడిచిపెట్టిండు. ముందే రిటైర్మెంట్ తీసుకున్నాడు. కానీ అంతల్ని ఏమైందంటే నిజంగా విధి తలరాత అని అంటారు చూడు, ఇది అదే కావచ్చు. వీళ్ళు భార్యాభర్తరోళ్ళ పెనిమిటిది రాజస్థాన్లా సర్కార్ నౌకరి. ఇక వీళ్ళకి పిల్లలు లేరు. అయితే కొన్నొద్దుల సంధి ఇంటామే ఏదో బీమార్తోని తనలాడుతున్నది. గుండె నొప్పట. అందుకే పెనిమిటి ఆమెకు సేవ చేయాలని అనుకున్నాడు. కొలువులకెళ్ళి ముందే దిగిపోయిండు. ఇంకో 3 ఏళ్ళున్నదంట సర్వీసు. అయినా గాని భార్య కోసము ఆమె కోసము ఆమెను చూసుకునేందుకు ముందుగానే రిటైర్మెంట్ పెట్టుకున్నాడు. మెచ్చుకోవాల్సిందే కదా. ఇక సారు దిగిపోతున్నాడు కదా అని ఆఫీసోళ్ళు ఆలుమొగలకు సన్మాన కార్యం పెట్టుకున్నారు. మంచిగా దండలేసిర్రు. పోటువలు దిగుకుంటా అందరూ సంతోషంగా గడిపిర్రు. కానీ గాషారం చూడల్లా ఓ దిక్కు సంతోషంగా రిటైర్మెంట్ ఫంక్షన్ నడుస్తుండగానే అదే ఫంక్షన్లా ఇంట ఆమె కుప్పగూలిపోయింది. అగో పాపం గుండెపోటుతోని జీవిడ్చిందొల్లా. అసలు ఆ పెనిమిటి ఆమె మంచి చెడ్డ చూసుకునేందుకే కొలువులకెళ్ళి దిగిపోయిండు. ఎవరి కోసమైతే కొలువు ఇడిచిపెట్టిండో కొలువులకెళ్ళి దిగిపోయిన నాడే ఆమె కాలం చేసుడు. ఎంత ఘోరం చెప్పుర్రి. చూస్తున్న నాకే నోట మాట అత్తలేదు. పాపం ఆ సారుకు ఇంకెట్లా అనిపించాలే కదా.
అందుకే అంటారు మనిషి జీవితము ఎప్పుడు ఎట్లా మారుతుందో ఏమవుతుందో ఎవ్వరు చెప్పలేరని కదా. ఎవరింట్లో నన్న పెళ్ళైతుందంటే వాడంతా పండుగ లెక్క ఉండేదో ఒకప్పుడు కదా. చుట్టాలు దోస్తులు వాడకట్టోళ్ళు ఊరోళ్ళు గిట్ల కలకలలాడేది. అమ్మలక్కల ముచ్చట్లు పెద్ద మనుషుల సంబరాలు ఎంత చెప్పినా తక్కువనే పోరి. అయితే మంచిగా పెళ్లి జరుగుతుంటే కూడా కొందరు కోతలు ఏవట్టి సంతోషం కూడా పోతుంది. పిల్లగాని దోస్తులు చేసే కోతి పనులతోని ఎవ్వరికి కూడా మనసున పట్టది కదా. ఇక ఇప్పుడు రామాయణం ఎందుకు తీసిన అంటే చూడురి మీరే. కాదబ్బా, పెండ్లంటేనే పెద్ద సంబరం, మంచిగా సంతోషంగా చేసుకోవాలి. దోస్తులత్తరు చుట్టాలుంటారు, ఏది చేసినా ఒక అందం సందం ఉండాలి. చూసేటోళ్ళకి కూడా మంచిగా అనిపించాలి. గంతే గాని మెంటలు ఎక్కియద్దు కదా. అవో గట్లనే చేసిరులో కొందరు కోతిపోరలు. అవో ఈడ పెండ్లు అవుతున్నదా, అటుకెళ్ళేమో అయ్యగారు మంత్రాలు చదువుతాండు, ఇటుకెళ్ళి పిల్లగాని దోస్తులు కావచ్చు పూలు చల్లుతాండ్రు. చల్లేదేదో మంచిగా చల్లాలే కదా, కొట్టినట్టే ఎత్తాంట్లోల్లా అవసరమా? ఇక అటుకెళ్ళి మంత్రాలు చదువుతున్న అయ్యవారికి బీపీ లేచింది. అరే రామచంద్ర, ఎంతసేపు అని ఓపికంటది? ఇక అటెన్కి ఏమైంది అయ్యా అనంటే, కాదా మరి? అరే ఓ దిక్కు మంత్రాలు చదువుతున్నాడు, పెండ్లవుతున్నది, నడిమిట్ల వీళ్ళ కోతి పనులేంది కావచ్చు, చక్కగుండరాదా? అరే పెండ్లంటే కొంచెమన్నా మర్యాద లేకుండానే చేస్తారు. ఇక అయ్యగారు చేసిన పనికి ఈ పోరలకు ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇంకేం చేస్తారు, పటు మోకాలు మార్చుకొని సప్పుడు ఏక ఆడికెళ్ళి పోయిర్రు. ఈ ఒక్క పెండ్లనే కాదోల్లా, ఈ నడమ శానా లగ్గాలల్లా ఇగో వీళ్ళ పర్ఫార్మెన్స్లే ఎక్కువ అవుతున్నాయి. ఒర్రుడు బనాయించుడు షిడాయించుడు. అదేదో గొప్ప పని చేస్తున్నావు అన్నట్టే గాయ చేసి పెళ్లికి వచ్చిన వాళ్ళను మనసున పట్టకుండా చేస్తారు. ఏందో ఏం పడప. ముచ్చట్లు మస్తున్నాయి కదా, మస్తు చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్, అందరికీ నమస్తే.